ఫార్ములా ఈ రేసింగ్ వివాదంలో కేటీఆర్పై అవినీతి ఆరోపణలు. తెలంగాణలో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహణకు సంబంధించిన ఖర్చులు, నిధుల వినియోగంపై తీవ్రమైన ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ అంశంపై మంత్రి కేటీఆర్పై విమర్శలు, వివాదాలు ముదురుతున్నాయి. కేటీఆర్ నేతృత్వంలో ఈ రేసింగ్కు సంబంధించి నిధుల కేటాయింపులు సరైన పద్ధతిలో జరగలేదని ఆరోపణలున్నాయి. రేసింగ్ నిర్వహణ కోసం ఉపయోగించిన ఖర్చుల వివరాలు సరిగా వెల్లడించలేదని కేటీఆర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం మారిన తర్వాత రేసింగ్ సంస్థతో తగిన సమన్వయం చేయలేదని, ఆ సంస్థకు తగిన సమాధానం అందించకపోవడం వల్ల కాంట్రాక్ట్ రద్దయిందని ఆరోపణలు చేస్తున్నారు. రేసింగ్ నిర్వహణ ద్వారా ఇచ్చిన ఆదాయంలో ఖర్చు చేసిన వివరాలు నిర్దిష్టంగా లేవని విమర్శలున్నాయి. ఈ ఆరోపణలను మంత్రి కేటీఆర్ ఖండించారు. ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహణతో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచడమే మా లక్ష్యం. అవినీతి ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. నాపై కేసులు పెట్టినా భయపడేది లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత రేసింగ్ సంస్థ ప్రతినిధులు రేవంత్ రెడ్డిని కలిశారని, అప్పుడెందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రతిపక్ష పార్టీలు ఈ విషయాన్ని ప్రధానాంశంగా ముందుకు తెచ్చాయి. తెలంగాణ ప్రజల డబ్బులను సరైన పద్ధతిలో వినియోగించకపోవడం చాలా తప్పు అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.